అయితే ఇద్దరు యాక్చువల్గా పైకి వెళ్ళిర్రు, రిటర్న్ లో వస్తున్నప్పుడు బైక్ స్లిప్ అయ్యి కింద పడ్డారు అనమాట. స్టార్ కదులుతుంది చూడండి, చాలా చెమటలు కడతాయి. వావ్, లిటరల్ గా మాటలు లేవన్నమాట నాకైతే. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి, సో నేను విశాఖపట్నం వచ్చిన. విశాఖపట్నంలో పలానా ప్లేసు వనజంగి అనే ప్లేస్కి వచ్చి సో విజిట్ చేద్దామని వచ్చిన. సో ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి, చాలా కొండని టచ్ అవుతున్నాయి అన్నమాట క్లౌడ్స్. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి, ఫుల్ గ్రీనరీతో, చాలా మొక్కలు, అంటే ఎన్నో చెట్లు, ఎన్నో ఇయర్స్ చెట్లు అన్నమాట, చాలా హైట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్గా ఇదేంటి కాఫీ చెట్లు అంటాం కదా, కాఫీ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ మిరియాలు కూడా బాగా ఎక్కువ చెట్లు ఉన్నాయి. సో గైస్, ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ ఏరియాలో వనజంగి ఏరియాలో హైవా రిసార్ట్స్ దగ్గర ఉన్నాము. 3 టెంట్స్ ఉంటాయి అండ్ క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు అనమాట రాత్రిపూట. క్యాంప్ ఫైర్ కోసం కట్టెలు అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇవి రూమ్స్. వీడి పేరు హ్యారీ. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికి హలో చెప్తా ఉంటాడు అనమాట. చాలా ఫ్రెండ్లీ డాగ్ అనమాట ఇక్కడ. సో గాయస్, రైట్ నౌ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. అండ్ ఈ టైంలో నేను వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, మీకు ఒక చిన్న విషయం చెప్పాలని. ఏంటంటే, ఇవి స్టార్స్ కనిపిస్తున్నాయా? ఇది వనజంగి ఏరియాలో మేము హైవా రిసార్ట్లో ఉన్నాము. రిసార్ట్లో నుంచి చూస్తే మొత్తం స్టార్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఒక థింగ్ ఇప్పుడే మేము నోటీస్ చేసింది ఏంటంటే, స్టార్స్ యాక్చువల్గా మూవ్ అవుతున్నాయి అన్నమాట. అంటే మీరు కార్టూన్స్లో, ఇంకా కార్టూన్ మూవీస్లో కానీ సినిమాస్లో కానీ ఈ షూటింగ్ స్టార్ అనేది ఒకటి మీకు చూసే ఉంటారు. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ స్టార్స్ అన్ని కదులుతుంది చూడండి గైస్, కదులుతుంది చూసారా? స్టార్ కదులుతుంది చూడండి గైస్. నేను ఇప్పుడు క్యాప్చర్ చేస్తుంది స్టార్, చూడండి ఎంత ఫాస్ట్గా కదులుతుందో. గైస్, టైం వచ్చేసి 5:30 అవుతుంది. చూడండి, ఇప్పుడిప్పుడే మంచు అనేది ఫామ్ అవుతుంది. సో నేనైతే ఈరోజు పండుకోలేదు, మీకు లిటరల్గా చెప్పాలంటే పండుకోలేదు. మేము ఏదో పాటలు పెట్టుకొని పాటలు వినుకుంటున్నాము. స్టార్స్ ఆటోమేటిక్గా స్టార్స్ మూవ్ అవుతున్నాయి. స్టార్స్ మూవ్ అయిన తర్వాత షూటింగ్ స్టార్స్ కనపడ్డాయి, అంటే తోక చుక్కలు కనపడ్డాయి మాకు. తోక చుక్కలు కనిపించిన తర్వాత నాకు మెల్లగా ఒక చిన్న స్పాట్ కనిపించింది. ఇది మీకు కనిపిస్తుంది ఎదురుగా, మొత్తం మంచు అనమాట. మంచు మెల్లగా కింది నుంచి మొత్తం మంచు అనేది ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, మేము ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాము. టైం అయితే 5:30 అవుతుంది. మొత్తం ఫాగ్ పట్టుకుంటుంది అనమాట. సన్ రైజ్ అయితే అవుతుంది. మా అదృష్టం అనుకోవాలో ఏంటో కానీ ఈరోజు ఇట్లా వాన పడుతుంది, అంతా పడుతుంది, కానీ మాకు అసలు ఈ వ్యూవే కనిపించలేదు ఈరోజు. ఫుల్ వ్యూ అనమాట. మేమైతే వెహికల్స్ పార్క్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనము ఆటోస్ కానీ జీప్స్ కానీ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. చూడండి చాలా మంది ఎన్ని వెహికల్స్ ఆగున్నాయో. రోడ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, యాక్చువల్గా పైకి ఎక్కడానికి ఎంత కష్టం పడుతుందో ఆటో. సో మా వెహికల్ కూడా ఎంత కష్టపడుతుందో చూడండి. సో మా వాళ్ళు అయితే ఇద్దరు యాక్చువల్గా పైకి వెళ్ళిర్రు, రిటర్న్లో వస్తున్నప్పుడు బైక్ స్లిప్ అయ్యి కింద పడ్డారు అనమాట. కింద అంటే స్లిప్ అయ్యి ఈ రోడ్డు మీద సైడ్కి పడ్డారు అనమాట. యాక్చువల్లీ రోడ్ అంతా మొత్తము వానతో తడిచిపోయింది అనమాట. మొత్తం
మొత్తం స్లిప్పరీ ఉండే రోడ్డు. సో ఇప్పుడైతే కొంచెం గట్టిగా ఉంది. అండ్ ఇప్పుడు పైకి అయితే మేము వెళ్తున్నాము. చూడండి, వ్యూ చూడండి. పైకి అయితే ఇప్పుడే వచ్చినాం. ఇది ఒక వ్యూ పాయింట్ అన్నమాట. ఏరియా ఒక్కసారి చూడండి, ఎట్లా మబ్బులతో మొత్తం కప్పేసింది అనమాట. నిన్న మొన్నటి దాకా అసలు ఈ వ్యూవే లేదు. ఈ రోజు చూడండి ఒకసారి. ఇది మా అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో. మేము తోకచుక్కలు చూసినాం కాబట్టి మేము కోరుకున్నట్టు ఈ రోజు ఇట్లా జరిగిందేమో మాకైతే తెలీదు. సో ఈ వ్యూ అయితే చూడండి, అసలు అద్భుతంగా ఉంది అసలు. సో సన్ రైజ్ కూడా అవుతుంది కదా, సన్ రైజ్ అవుతుంది, ప్లస్ కింద మొత్తం ఫాగే. సో ఇప్పుడు ఇంకా పైకి వెళ్తాము, చూడండి. సో ఇది మెయిన్ స్పాట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కాలి. యాక్చువల్గా ఇక్కడ బైక్స్ పెట్టేసి 3 కిలోమీటర్స్ పైకి ట్రెక్ చేయాలన్నమాట. సో గైస్, పైకి అయితే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ట్రెక్ చేసాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. అసలు ఎక్కలేకపోతున్నాం. సో వ్యూ చూడడానికి ఎక్కాల్సిందే. ఎంత ఆయాసపడుతున్నాం ఆలోచించండి. సో వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా కష్టంగా ఉంది. మీకోసం వ్యూ చూపించడానికి పైకి ఎక్కుతున్నా. సో ఒకసారి వ్యూ చూడండి గైస్. అమ్మో, చాలా చెమటలు కారుతున్నాయి. సో గైస్, వ్యూ ఇది. ఇంకా పైకి ఎక్కాలి, చూడండి. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసినాము. అందరూ ఆ కొండ మీద ఉన్నారు, నేను ఇటు సైడ్ కొండ మీద ఉన్నా. అండ్ గైస్, చాలా కష్టంగా ఉందన్నమాట ట్రెక్కింగ్. ఒక్కసారి చూస్తే వ్యూ చూస్తే ఆ ట్రెక్కింగ్ కష్టం అంతా పోతుందన్నమాట. సో నా వాళ్ళకం చూసి నవ్వకండి ఫ్రెండ్స్. లావున్న మనుషులు ఎక్కడం అయితే చాలా కష్టం అనమాట. సో మావాడైతే పైకి ఎక్కిండు, మొత్తం పైకి ఎక్కిండు అనమాట కొండ మీదకి. మనం అయితే ఈ కొండ మీద ఉన్నాం. సన్ రైజ్ అయితే అవుతుంది అనమాట. ఒకసారి వ్యూ చూడండి. సో వారం రోజుల కింద వస్తే వ్యూ ఈరోజు కనిపిస్తుంది అనమాట. సో చూడండి వ్యూ అయితే. సో గైస్, వ్యూ చూడండి. సో ఇంకో షాట్ వచ్చి పైనుంచి చూపిస్తా. పైన మావాడు తీస్తున్నాడు. ఈ వ్యూ అయితే వర్త్ అని చెప్తా. సో కష్టం అంతా పోయిందనమాట పైకి ఎక్కిన తర్వాత. సో మొత్తం ఎక్కడెక్కడైతే కొండలు ఉన్నాయో అక్కడ దూదితోని అమర్చినట్టుంది అనమాట. అక్కడ చూడండి ఒకసారి, వాటర్ ఫాల్ అవుతున్నట్టే ఉంది, కానీ అది క్లౌడ్స్ తోని కిందికి ఒక వాటర్ ఫాల్ ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. గాయస్, వనజంగి అంటే ఏమో అనుకున్నా కానీ వావ్, లిటరల్గా మాటలు లేవన్నమాట నాకైతే. సో ఇప్పటి నుంచి ఇంకా నవంబర్ డిసెంబర్ వరకు అయితే ఎట్లా అంటే ఇంకా చెప్పలేం. ఫుల్ అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేమన్నమాట. కానీ ఫుల్ ఫాగ్,
అండ్ అది పీక్ సీజన్ అన్నమాట. అంటే మంచి టైం అన్నమాట చూడడానికి. సో ఇందులో ఇది 50%. ఇప్పుడు ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇంకా నవంబర్ డిసెంబర్ టైంలో అయితే ఈ కొండలు కూడా కనిపించవు. అంత ఫాగ్ అనొచ్చు, క్లౌడ్స్ అనొచ్చు, అంత హెవీ డెన్స్తో ఉంటాయి అన్నమాట. సో ఇది వనజంగి ట్రిప్. సో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వీలైతే త్వరలో ఇంకా ఎక్కడైనా ట్రిప్ ప్లాన్ చేస్తే అది కూడా తీసి షూట్ చేసి మీకు వీడియో చేసి చూపిస్తా. సో నచ్చింది అనుకుంటున్నా. డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి డ్రోన్ షాట్స్. Thank you guys for watching the video.